ఈ నేటికి మానక మహాపరిశుద్ధుల దూతల సభలో తమను వీటిని గీతలు వహించి నిరంతరం ఆరాధనకు ఆమోదమైన గనుడు ఆయన. అలాగే భూమి మీద ఉన్న పరిశుద్ధులు భక్తులు నాకు ఇష్టమైన వారిని పలికారు. వారు నాకు ఇష్టలు, వారు నాకు శ్రేష్ఠులు, వారు మహాలోకముల జ్యేష్ఠులు అన్నారు. అంత గొప్ప ఉన్నతమైన కృప మేము కలిగి ఉండటకు కారణము తమరే. మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు తమరి రొమ్ములో నుండి భూలోకానికి పంపించారు. ఆయనకు ఒక శరీరాన్ని అమర్చారు. ఆకారమందు మానవుడిగా మాత్రమే కనబడ్డారు. ఆయన పవిత్ర దేహములో నిండార దైవత్వం నిండిపోయిందగా ఈ మట్టి లోకములో మానవుడిగా కనబడి పాపము సోకక పాపము అంటక పాపము లేనివాడు కను సృష్టికి అతీతుడుగా మహాగురుడు మహావైభవాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొని కాదు పరమున నిరంతరము స్థితికి ఆమోదమైన గరుడు దీనుడుగాను సాత్వికుడుగాను భూలోకమునకు దిగి వచ్చిన పరిశుద్ధుడు మా హృదయ పీఠనాథుడు, మా హృదయ ఆరాధనకు అమోఘమైన గరుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర నామాన్ని మేము తలపోసుకొని మీ పాదాల మీద వాలిపోతూ మీ నామాన్ని స్తుతిస్తాం. మా స్తుతులు మా స్తోత్రాలు తమను స్వీకరించడానికి ఇష్టపడ్డారు. స్తోత్రం దానికి కారణము ముఖ్యమైనది మీ కుమారుడైన యేసుక్రీస్తే. ఆయన మా పాప విమోచన అపరాధులములను శాపగ్రస్తులముగను దూరస్తులము బలహీనులము తమరి యొక్క దృష్టికి నింపు తిప్పి తిరిగి నాయన మాకు మేమే భూమి మీద మా స్వనీతిని ఆధారం చేసుకొని భ్రష్టులుగా బ్రతికాము. పరిశుద్ధుడా శత్రువులుగా జీవించాము. ఎంతైనా మా మీద తమరి యొక్క మరణ శాసనంను జారీ చేశారు. భయంకరమైన అగ్నిగుండం ఖరారైంది. స్వాభావికంగా తమరి యొక్క మహోగ్రతకు నాయన మేము సిద్ధపడి ఉన్నాం. మా బలమైన పాపం అపరాధము శాశ్వతంగా అగ్నిగుండానికి మేము సిద్ధపడి ఉండగా ఈ లోకము యొక్క దుర్వాసనకు అంటుకట్టబడిన వారు, పాపము చెరకు బంధించబడిన వారు, మరణమును మాకు చేరువై ఉండగా పాపము నుండి మరణం నుండి తప్పించువాడు భూమి మీద లేకుండా ఉన్న జీవితాల్లో బలహీనమై ఉండగా మా జీవిత చిత్రపటం ఏంటో తమను మా ఎదుట పెట్టారు. ఇట్లుండగా మీరు అగ్నిగుండానికి నరకాగ్నిగుండానికి తప్పతోని తమరి యొక్క పవిత్ర లేఖను మా ఎదుట పెట్టారు. నేను నశించిన దాన్ని వెతకి రక్షించడం మనిషి కుమారుడిగా వచ్చిన గరుడు మీ కుమారుడు మా రక్షణ నాశనముకు జ్యోతుమానుతూ ఉండగా నాశనమునకు సిద్ధపడి ఉండగా ఇటు కఠోరమైన శిక్ష, అది సిగ్గుతో కూడిన జీవితం, అది మరణానికే కారణమైన జీవితం. పరిశుద్ధుడా అటు మహోగ్రత నుండి తప్పించడానికి సాటి అయిన వాడు పరమణకు మట్టి లోకము నుండి మీతో సమానంగా ఎవరిని పోల్చగలము అనుకున్న మరే సాటి మహాగణుడము మాకు మధ్యవర్తిత్వం ధరించడానికి గొప్ప కార్యములు ధరించారు. స్తోత్రము. మా పాప శాపాపరాధం నుండి తప్పించడానికి తమరు దిగి వచ్చి మా విమోచన కొరకై రక్త నిబంధనలు స్థిరపరిచినారు. పూర్వకాలంలో ఎక్కయొక్కయు మేకలేకయు ఆయన మూగజీవులు కోళ్ళు అనేకమైన రక్తపు మడుగుల్లో మానవుడి విమోచన కొరకై నిరీక్షణ కలిగి ఉన్నారు. పాత నిబంధన చట్ట ప్రకారం రక్తం లేకుండా మనుషుడికి పాప విమోచన లేదని
ధర్మశాస్త్ర గ్రంథము ఘోషిస్తూ ఉన్నది. అట్టి రక్తభరిని ఆపివేశారు. తమకు తమరే జగత్తుకు పునాదులు లేనప్పుడు పరలోకము తండ్రి యొక్క అనంతలోకంలో తమను సంకల్పము చొప్పున తమరి యొక్క ముండిన ప్రణాళిక చొప్పున మహాలోకంలో ఏదైతే ఖరారు చేశారో మానవ కోటి విమోచన కొరకై, ఆ ప్రణాళిక చొప్పున ఈ కుమారుడు లోకానికి దిగి వచ్చి మా కొరకై హింసను దినంకై స్తుతిస్తున్నా. దేవదేవుడుగా గొప్ప కార్యములు జరిగించాడు. శవాలతో మాట్లాడాడు. కుళ్ళిపోయిన లాజరుతో పేరు పెట్టి పిలువగా ఆ శవము శివాన్ని ధరించుకొని పునరుత్థానుడిగా లేచి నిల్చున్నాడు. శ్మశానములకి వెళ్ళారు, పట్టణాలకు వెళ్ళారు, పల్లెలకు వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళారు, అరణ్యములకు వెళ్ళారు, సముద్ర కెరటాల మీద నడిచారు, అనేక స్థలాలు తమను దర్శించారు. ఎండవేళ తప్పికి బావి దగ్గరికి వెళ్ళారు. సుకరణ గ్రామంలో యాకోబు బావి దగ్గర గొప్ప అద్భుతం, తిబిరే సముద్రం మీద మహాద్భుతం. ఆయన తమ దైవత్వాన్ని రుజువు చేశారు. కానీ నాటి మానవ లోకము యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రుడు బుద్ధితనం కలుగు చేసి ఉండగా దైవభక్తి యొక్క సరళతను కనుగొనలేక అంధులుగా జీవించిన ఆనాటి లోకం వారి మధ్యలో మరణం మీద అధికారము, సృష్టి మీద అధికారము, వ్యాధుల మీద అధికారము, సమస్త మీద అధికారము సర్వాధికారి అయిన దేవుడవై ఉండి ఆనాటి ప్రజల మధ్యలో దైవత్వాన్ని వారి ఎదుట కనపరిచిన కూడా గ్రహింపు లేని ప్రజల మధ్యలో హీనుడుగానే నిలిచిపోయారు. పవిత్రమైన దేహం బ్రద్దలు చేయటానికి, కొరడా దెబ్బల చేత చీల్చబడటానికి చిదుము వేశారు. పరిశుద్ధుని యొక్క దేహం అంతా కూడా కొరడా దెబ్బలతో చీల్చివేశారు. నెత్తి మీద ముళ్ళ కిరీటం, మొక్క మీద ఉమ్మి వెంట్రుకలు పెరిగారు, ముసుగు వేసి కొట్టారు, హేళన చేశారు. మోకాళ్ళ మీద నిలుచొని నీవు రాజు అని సంబోధిస్తూ హేళన చేశారు. దుండగుల మధ్యలో సాత్వికుడిగా, దీనుడుగా, మౌనంగా తమను మౌనం వహించారు. రోమ చట్టం తాండవించింది. ధర్మశాస్త్రం నిలుచొని ఉంది. ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న సద్దుకైలు, పరిశీల గుంపుల మధ్యలో సాత్వికుడిగా నిలిచిపోయారు. ఆయన అన్యాయపు తీర్పు రబడి మీద వేసుకొని మానవుడి యొక్క పాప బలముతో కూడిన భారమైన శిక్ష ఏంటో దేవుడే దిగి వస్తే ఆ శిక్షను తమరు మాత్రమే మోయగలరు, తమరు మాత్రమే విమోచించడానికి సంసిద్ధులయ్యారు. పవిత్ర మూర్తి మీకు స్తుతిస్తున్నాము. అలాగే బలమైన సిలువను ఎత్తుకొని ఆ ఇరుకైన మార్గంలో యెరూషలేము పట్టణం ఒక శిబిరము వెలుపుతారు. ఎత్తైన కొండ మీదకి తమను మోసుకొని వెళ్తున్న సిలువ మొద్దు మీదనే తమను 3 మేకుల చేత బంధించారు. అలాగే ఆకాశమునకు భూమికి అంతకప్పు మొత్తం మీద వేలాడదీసి పవిత్రమైన దేశం సమస్త శ్రమను అనుభవించిన గనుడు మహాలోకంలో సిద్ధపరిచిన సంకల్పం ప్రణాళిక చొప్పున నెరవేర్చినానన్న మాట సమాప్తమని కేక వేశారు. అలాగే ప్రాణి మీద తల వచ్చారు. పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి. బండలు పగిలిపోయినవి. సూర్యుడు అదృశ్యుడయ్యాడు. దేశమంతా చీకటి. శతాధిపతి ఒక్కసారి చేరి చూశాడు. దూరమున ఉన్న తల్లి దుఃఖముకు రాలేదు. పరిశుద్ధుడా, దేవదేవుడుగాను మీరు శాసించుటకు రాలేదు, తీర్పు తీర్చుటకు రాలేదు, కాదు క్షమించుటకు క్షమాభిక్ష పెట్టుకోరు. మానవలోకాన్ని క్షమించి మానవుణ్ణి పరిశుద్ధుడిగా మార్చి, భక్తుడిగా మార్చి
ఆత్మచేత ముద్రించి తనొక్క స్వాస్థ్యములకు వారసుగా చేయటానికి వారు చూపిన త్యాగ సహితమైన ప్రేమ కలువరి కొండ మీద రుజువు చేశారు. చనిపోయి సమాధి నుండి మరణ తిరిగి సజ్జుట్టుగా నిలిచారు. తమను ముందుగా చెప్పినట్టుగా 40 దినాలు భూమిలో ఉన్నారు. 11 వాళ్ళు కనబడ్డారు. 500 మంది ఒక్కసారి కనబడ్డారు. వారిలో నుండి వేరే ఒలివల కొండ మీదకి వెళ్ళి మేఘము ఒకటి దిగిరాగా ఆకాశ మండలము కూడా నిత్యత్వానికి వెళ్ళారు. మరణాలోకానికి రాబోతున్నారు. మా పక్షంగా ఉత్తర మధ్యలో గిడపడ కట్టండి. పరిశుద్ధాత్మ దేవుడి మా మధ్యలో సంధించుకును అనుమతించు. ఆయన మాతో ముందు ఇమానుయేలు దేవుడు గను, మాలో ముందు పరిశుద్ధాత్మ దేవుడు గను, సంచకరం వహించిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప పరిచయను ధరిస్తుండగా పరిశుద్ధులను స్తోత్రం మీరే కార్యారంభము నుండి కార్య ముగింపు వరకు మీ ఆత్మ సంచారం, మీ వాక్యం యొక్క ప్రత్యక్షత, మీ వాక్యం యొక్క మహిమను, మీ వాక్యం యొక్క ప్రభావాన్ని మేము కలిగిన వారు మీ పాదాల మీద వాలిపోతూ మీ నామని స్తుతిస్తూ మీ వైపు చేరి చూస్తున్నాయి. మీరే సహాయం ఇచ్చి నడిపించి మహిమూర్తున్నారు. యేసయ్య పరిశుద్ధ నామముల స్తోత్రమును చెల్లించి మనం చేసి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా వరదూతలైనా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావం నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావం పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ రూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్రం పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరములిడోనాత్మ
పరిశుద్ధ మగునాత్మ పరములిడోనాత్మ పరమానంద ప్రేమ కిడోమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకెడోమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా జనక కుమారాత్మలను నేకదేవా జనక కుమారాత్మలను నేకదేవా గణ మహిమా చెల్లును ధనారా నిత్యముగా గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లు ధనారా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వార్నింపగలరా. మరి పాట సంఖ్య 46 స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి. పాట సంఖ్య 46 స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాలంకారములతో దర్శించదము శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించదము శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నెప్పుడు శ్రేష్ఠ ఈవులు యోట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున శ్రేష్ఠ ఈవుల యోట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున త్రిత్వమయ్యే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం త్రిత్వమయ్యే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నెప్పుడు పాపి మిత్రుడు పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ వ్యోమపీతుడా స్వర్ణమయుడా పరిశుద్ధ గుణ శరణం
శరణం వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధుడ శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నిపుడు ధవలవానుడా రత్నవర్ణుడా సత్యరూపి అనబడువాడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా సత్యరూపి అనబడువాడా నన్ను రక్షించిన రక్షకుండా నాదనీవే శరణం శరణం నన్ను రక్షించిన రక్షకుండా నాదనీవే శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నెప్పుడు సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నిపుడు నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముగను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం అందముగను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నిపుడు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో నిపుడు మరి పాట సంఖ్య 106 ఆరాధన ఆరాధన పాట సంఖ్య 106 ఆరాధన ఆరాధన ఆత్మీయ
ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన ఉన్నత లోకమైన సమీపింపరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు ఉన్నత లోకమందున సమీపింపరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు అదృశ్యుడు అనంతుడు ద్వితీయ దేవుడు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంచు పాడినా ఇరువాది నలుగురు పెద్దలు సాగిల పాడి పూజించిన పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంచు పాడినా ఇరువాది నలుగురు పెద్దలు సాగిల పాడి పూజించిన పరలోకము భూలోకము ప్రతి సృష్టము పరలోకము భూలోకము సముద్రము ప్రతి సృష్టము స్తోత్రమంచు పాడిన పూజుడగు యెహోవాకు స్తోత్రమంచు పాడిన పూజుడగు యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన
ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా రాజులకు రాజుడే ప్రభువులకు మహాప్రభు ఆది మధ్య అంతము లేని నిత్య దేవుడు రాజులకు రాజుడే ప్రభువులకు మహాప్రభు ఆది మధ్య అంతము లేని నిత్య దేవుడు సకల సృష్టి కర్తయై సర్వాధికారి ఆయనే సకల సృష్టి కర్తయై సర్వాధికారి ఆయనే యుగ యుగమును మార్పులేని మహిమగల యెహోవాకు యుగ యుగమును మార్పులేని మహిమగల యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా పరమ ప్రభువు కోరిన యథార్థమైన ఆరాధనా ప్రభుయేసు ప్రబోధించిన అమూల్యమైన ఆరాధనా రామ ప్రభువు కోరిన యథార్థమైన ఆరాధనా ప్రభుయేసు ప్రబోధించిన అమూల్యమైన ఆరాధనా ఆత్మ నడుపు ఆరాధనా సత్యమైన ఆరాధనా ఆత్మ నడుపు ఆరాధనా సత్యమైన ఆరాధనా విరిగి నలిగిన మనస్సుతో మ్రోక్కి ఆరాధింతుము విరిగి నలిగిన మనస్సుతో మ్రోక్కి ఆరాధింతుము ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన
ఆరాధన. ప్రభు యొక్క 139వ కీర్తన సంఖ్య 139. మనకై యేసు మన పాపం మరి 89. 139వ సంఖ్య మనకై యేసు. దయచేసి సోదరులు గమనించాలి. అందరూ ప్రతి వచనంలో చాలా భయానకమైన పరిస్థితులు ధ్యానం చేస్తూ తెలుసుకోవాలి. మనకై యేసు మరణించె, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాతుండు సజీవుడాయను. నిత్య జీవమునిచ్చుటకే సాతుండు సజీవుడాయను. వికరింపబడి విసర్జింపబడెను. వికరింపబడి విసర్జింపబడెను. దుఃఖక్రాంతుడాయెను. వ్యసనముల వహించెను. దుఃఖక్రాంతుడాయెను. వ్యసనముల వహించెను. మనకై యేసు మరణించె, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాతుండు సజీవుడాయను. నిత్య జీవమునిచ్చుటకే సాతుండు సజీవుడాయను. వ్యసనముల వహించెను. మన దుఃఖముల భరించెను. మన వ్యసనముల వహించెను. మన దుఃఖముల భరించెను. ఎన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి. మనమెన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి. మనకై యేసు మరణించె, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాతుండు సజీవుడాయను. నిత్య జీవమునిచ్చుటకే సాతుండు సజీవుడాయను. అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు నాదుడు శిక్షను మనకు స్వస్థత కలిగన్. మన నాదుడు శిక్షను మనకు స్వస్థత కలిగను. యేసు మరణించె,
మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాతుడు సజీవుడాయల్ నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయను గోరెల వలె తప్పితిమి పరుగెడుతిమి మన దారిను గోరెల వలె తప్పితిమి పరుగెడుతిమి మన దారిను దేంచే కాపరి పెంచే ప్రాణమును అరుదించే కాపరి అర్పించే ప్రాణమును మనకై మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయను నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయను దౌర్జన్యమును నేను బాధింపబడెను బాధింపబడెను తన నోరు తెరవలేదు మనకై క్రయధనమియను తన నోరు తెరవలేదు మనకై క్రయధనమియను మనకై యేసు మరణించే మన పాపముల కొరకే జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయను నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయను రింపాలేదెవరు లేదే కపటమునోట ఎదిరింప లేదెవరు లేదే కపటమునోట యెహోవా నన్నుగా గొట్టెను మహావ్యాధిని కలిగించెను యెహోవా నన్నుగా గొట్టెను మహావ్యాధిని కలిగించెను మనకై యేసు మరణించే పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయను నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయను శిలువలో వేలాడెను సమాధిలో నుండెను శిలువలో వేలాడెను సమాధిలో నుండెను సజీవుడై
లేచెను స్తోత్రము హల్లెలూయా సజీవుండి లేచెను స్తోత్రము మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండ సజీవుడాయను నిత్య జీవముని చుటకే సత్యుండ సజీవుడాయను మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకమైన మా తండ్రి
దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 100వ కీర్తనలు 100వ కీర్తన మొదటి 5 చరణాలు చదువుకుందాం. కీర్తన 100వ కీర్తన 100వ కీర్తన 100వ కీర్తన మొదటి 5 చరణాలు చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. స్తుతి అర్పణకు సంబంధించిన కీర్తనలో మహోన్నతుడైన దేవుడు చేసిన కార్యాలను మనం చూస్తా ఉన్నాం. సమస్త దేశములారా దేవునికి ఉత్సాహగానము చేయండి. ప్రభు దినములు మనం చూస్తా ఉన్నాం. సమస్త దేశములు మహోన్నతుడైన దేవుణ్ణి ఈ ప్రభు దినములో ఆయన ఘనముగా ఆరాధిస్తా ఉన్నారు. కారణము, ప్రభు చేసిన గొప్ప శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభు అన్నట్లుగా నన్ను మీరు జ్ఞాపకము చేసుకున్నాడని ఆ మహోన్నతుడైన దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆయన మన పట్ల చేసిన శ్రేష్టమైన కార్యములను బట్టి కృతజ్ఞత అర్పణలతో ఆ మహోన్నతుడైన దేవునికి ఉత్సాహగానము చేయొచ్చు. ఆయనను సేవించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ఆవరణంలో ప్రవేశించి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి దేవుడు చూపిన ఆయన దయాదాక్షిణ్యమును బట్టి తండ్రి అయిన దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇక్కడ అంటా ఉన్నాడు 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు అన్నాడు. ఆ దేవుడు ఎవరో, ఆ ఘనమైన మహారాజును మనము ఆయన ఎరిగిన వారమై ఆయన్ను మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఒకప్పుడు ఈ లోకములో దేవుడు లేని వారము, దేవుడంటే ఎరగని వారము, సత్యదేవుని ఎరగని దేవునికి దూరస్తులుగా జీవిస్తున్న వారం. గణిత పత్రికలు అంటాడు 4:8 ఆ కాలమంలో అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారికి, దేవుని కాని వారికి దాసులై ఉంటుంది అన్నాడు. అయితే ఇప్పుడు విశేషంగా దేవుని ఎరిగిన వారును, దేవుని చేత ఎరగబడిన వారై ఆ దేవుడే మనకు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనకు కలిగించి ఆయన దైవత్వాన్ని, ఆయన ప్రేమను వెల్లడి చేసి ఆయన మనల్ని ప్రేమించి మన మనోనేత్రాలు వెలిగించి ఆయనను మనం తెలుసుకోవడానికి ఆయన చూపిన కృపను బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాం. అందుకనే 144వ కీర్తన 15వ చరణం అంటాడు, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నారు. ఎవరయ్యా ఈ లోకంలో ధన్యులంటే ఆ మహోన్నతుడే దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన నమ్ముకున్న వారు, ఆయన ఆరాధిస్తున్న వారు ధన్యులని మనం చూస్తా ఉన్నాం. అందుకనే యెహోవా దేవుడని తెలుసుకుని అన్నాడు. ఆయనే దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడుగా ఆయన మనం ఎరిగి ఆరాధిస్తా ఉన్నాం. ఆ దేవుని యొక్క గొప్పతనం, ఆ దేవుని యొక్క ఔన్నత్యం, ఆ దేవుని యొక్క మహత్యాన్ని, ఆ దేవుని యొక్క సార్వభౌమ అధికారమును బట్టి, ఆయన సర్వ అధికారమును బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాం. అందుకని ఆయన అంటా ఉన్నాడు, నేనే దేవుడని మీరు తెలుసుకోండి అన్నాడు. కారణం ఏమిటో అక్కడ మనం చెప్తా ఉన్నాడు. ఆయనే మనల్ని పుట్టించనన్నాడు. దేవుణ్ణి ఎందుకు మనము స్తుతిస్తా ఉన్నామంటే ఆయన మనకు చేసిన మేలు. ఆయనే మనల్ని పుట్టించిన, ఫుట్నోట్లు అంటాడు, మనల్ని మనమే సృజించుకోలేదు, మనమే సృజించుకోలేదు, మనమే ఈ లోకానికి వచ్చిన వారం కాదు, మనల్ని పంపించిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ మహోన్నతుడైన దేవుడు ద్వారానే మనం ఈ లోకానికి వచ్చాం. లోకం ఆయన మూలంగా కలిగనన్నాడు. అలాగైతే మన జన్మకు, మన జీవితమునకు ఒక ప్రధాన శిల్పికారుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చేసిన పని మనము ఉన్నామన్నాడు. యెషయా గ్రంథము 43:7 అంటాడు, నా నామమును, అక్కడ ఏమన్నాడు, నా మహిమ నిమిత్తమే నేను మిమ్మల్ని సృజించుకుని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించమన్నాడు. నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడను నేనే అన్నాడు. అలాగైతే ఎందుకు ఆయన మనల్ని పుట్టించాడంటే ఆయన నామ ఘనత కొరకై, మనం ఆయన ఘనపరచాలని,
ఆయన్ని స్తుతించాలని, ఆయన కీర్తించాలని, ఆయన హెచ్చించాలని, ఆయన మహిమపరచాలని, ఆయన యొక్క గొప్ప సర్వము అధికారమును హెచ్చించాలని ఆయన మనల్ని పుట్టించను. ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాము. ఆయన మనల్ని క్రొత్త జన్మ ఇచ్చాడు. మొదటి జన్మను మనము పాపం చేసి ఆదాము యొక్క ఆ వంశం నుంచి వచ్చిన మనమందరం శాపగ్రస్తులమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నూతన జన్మ ఆయన అనుగ్రహించాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అన్నాడు. ఒక నూతన జన్మ, ఒక నూతన జీవితం, ఒక నూతన సృష్టి, ఒక నూతన ఆ యొక్క రక్షణ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మనల్ని పుట్టించనన్నాడు. ఆ దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయన వాక్యము ద్వారా మనల్ని కన్నాడు అన్నాడు. యాకోబు పత్రిక 1:18 అంటాడు, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండడానికి తన సంకల్పం ప్రకారము తన సత్య వాక్యము ద్వారా మనల్ని కనెను అన్నాడు. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కలవరి శిలవ వేదనలు, ఆయన ప్రసవ వేదనలు, ఆయన మనకు నూతన జన్మను అనుగ్రహించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఆయన మనల్ని పుట్టించనన్నాడు. ఆయన వాక్య బీజము ద్వారా పేతురు పత్రికలు అంటాడు, మొదటి పత్రిక 1:22-23 మీరు క్షయ బీజం నుండి కాక అన్నాడు. అక్షయమైన జీవ వాక్యపు బీజము ద్వారా మీరు పుట్టింపబడుతున్నారు. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు చేసిన మేలు ఏమిటో ఇక్కడ ఒక్కొక్కటి మనం చూస్తా ఉన్నాం. ఆయన మనల్ని పుట్టించనున్నాడు. రెండవది ఆయనను మనము ఆయన వారము. ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారం, ఆయన వారం మనం కాదు. కారణం ఏంటంటే ఈ లోకంలో మనల్ని ఒకడు దోచుకున్నవాడు ఒకడు ఉన్నాడు. వాని ఇష్ట ప్రకారం బ్రతికాం. ఎఫెసీ పత్రికలో అంటాడు, ఈ వాయుమండల సంబంధం యొక్క ప్రేరేపింపు శక్తికి లోబడిన వారై మీ మనసు యొక్కయు మీ శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకుంటుంది. దాని ద్వారా దేవుని ఉగ్రతకు పాత్రులై ఉంటుంది. ఒకప్పుడు మనము అపవాది సంబంధం. యోహాను సువార్త 8 మనం చూస్తా ఉన్నాం 44 మీరు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకుంటారు. ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. మీ తండ్రి అపవాది. ఒకప్పుడు మనల్ని దోచుకున్నాడు. వాడు మమ్మల్ని భ్రమపరిచి మనల్ని తన సొత్తుగా చేస్తున్నాడు. అయితే వాడి యొక్క ఆ దాసత్వము నుంచి మనల్ని ఆయన విడిపించి మనల్ని క్రీస్తు వారుగా ఆయన మనల్ని చేశాడు. రోమపత్రికలో చదివితే ఆ యొక్క 6-8 నుంచి కలిసి ఉంటుంది. మీరు క్రీస్తు వారుగా ఉండడానికి మీరు పిలువబడతారన్నాడు. ఇది మన యొక్క భాగ్యం ప్రియులారా. ఆయన వారముగా, ఆయన ద్వారానే మనం కలిగిన వారంగా, ఆయన వారముగా మనము పిలువబడ్డాం. ఇది మన యొక్క ధన్యత. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఒక స్వాచ్ఛముగా ఆయన మనల్ని ఎన్నిక చేశాడు. మనము ఆయన సొత్తుగా మార్చబడ్డాం. ఆయన ప్రజగా మార్చబడినట్టు మనం చూస్తా ఉన్నాం. మూడవది ఎక్కడంటాడు, మనము ఆయన ప్రజలమన్నాడు. ఆయన ప్రజలు. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా ఉండకన్నాడు. పేతురు భక్తులు అంటారు కదా 2:10 ఏమంటాడు, ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా ఉండక. అయితే ఒకప్పుడు మనం దేవుని ప్రజలుగా ఉండలేదు. కారణం ఏమిటంటే మనం చేసిన పాపమును బట్టి. ఎఫెసీ పత్రిక 2:12 చూస్తే ఆ కాలమందైతే మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అన్నాడు. పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని వారును, పరజనులను, నిరీక్షణ లేని వారును, దేవుడు లేని వారును క్రీస్తుకు బహు దూరస్తులై ఉంటుంది. ఇది మనక చిత్రపటం. గత కాలములో మనము దేవునికి దూరస్తులం, దేవుని ప్రజలుగా ఉన్న వారం, దేవుడు లేని వారం, నిరీక్షణ లేని వారం, వాగ్దానం లేని వారం, బహు దూరస్తులమై ఉండగా దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏమిటంటే ఆయన ప్రజలకు మనల్ని ఎన్నిక చేశాడు. ఇశ్రాయేలుతో సహపౌరత్వం మనకు ఆయన అనుగ్రహించాడు. ఆ కారణం ఆ యొక్క శ్రేష్టమైన కృప దేవుడు మన పట్ల వెల్లడి చేశాడు. అన్యులను యూదులను ఆయన కలపడానికి కలవరి సెలవులో మన ప్రభు మన కొరకై నలగొట్టబడ్డారు. అక్కడ అంటాడు ఎఫెసీ పత్రికలో, విరోధ భావముగా ఉన్న ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేశాడు. మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. ఇప్పుడు యూదుడని గ్రీకు దేశస్తుడని భేదం ఏమాత్రమూ లేదు. ఒక ప్రభు యందు మనమందరము దేవునికి కుమారులై ఉన్నాం. ఒక ప్రజగా చేశాడు, ఒక రాజ్యముగా చేశాడు, ఒక యాజకత్వం ఆయన మనకు అనుగ్రహించాడు. ఏకైక జనముగా ఆయన మనల్ని ఎన్నిక చేశాడు. ఇశ్రాయేలు అంటాడు, మీరు నాకు స్వకీయ జనం అన్నాడు.
మీరు నాకు స్వకీయ జనం అన్నారు, స్వకీయ ధనం, మీరు నాకు స్వకీయ సాంపాద్యం అన్నారు, మీరే నాకు ప్రతిష్ఠిత జనం అన్నారు. అలాగైతే కొత్త నిబంధనలు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిన ధన్యత ఏమిటంటే, ఆ ప్రియ ప్రభువు కలవరి సెలవులు మన కొరకు ఆయన చేసిన గొప్ప బలియాగము ద్వారా, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా, ఆ శిలువ వేదన ద్వారా, ఆ రక్తము ద్వారా మనకు దొరికిన భాగ్యం ఏమిటంటే, ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా మనము చేయబడ్డాం. పేతురు పత్రిక రాయబడినట్లుగా 2వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన బంధువులను పిలిచిన వాని యొక్క గుణాత్యాలు ప్రచురించిన నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం అన్నాడు, రాజులైన యాజక సమూహం అన్నాడు, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనం అన్నాడు. మనకిచ్చిన ఆధిపత్యము, మనకిచ్చిన ఆ గొప్పతనము ప్రభు ఎంత గొప్పదంటే, ఇప్పుడు దేవుని సొత్తయ్యాము, పరిశుద్ధ జనమయ్యాము, ఏర్పరచబడిన వంశంగా మార్చబడ్డాం. ఆయన యాజకత్వం చేయడానికి రాజులైన యాజకులకు మనల్ని ఎన్నిక చేశాడు. ఒకప్పుడు మన యొక్క స్థితి దేవుని ప్రజగా ఉండని వారం. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా ఉండకప్పుడు దేవుని ప్రజ అయితేరన్నాడు. ఒకప్పుడు కరికరింపబడక ఇప్పుడు దేవుని కరికరకు పాత్రులైతేరన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిన భాగ్యం ఎంత గొప్పదంటే, ఆయన మనల్ని పుట్టించను, ఆయన వారమయ్యాం, ఆయన ప్రజలమయ్యాం, ఆయన మేపు గొర్రెలమన్నాం. మన కాపరిగా మన ప్రభువు ఉన్నాడు. మన యొక్క స్థితిని మనం చూసినప్పుడు ఆయన మనల్ని ఒక కాపరి, మనల్ని గొర్రెలుగా ఆయన చూస్తా ఉన్నాడు. అయితే ఒకప్పుడు మన యొక్క జీవితం చూస్తే యెషయా గ్రంథంలో రాయబడినట్లు, ఇదిగో మనమందరం గొర్రెల వల్లే దారి తప్పి పోతుంది, ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగిపోయాను, ఏర్పరచుకుని అన్నాడు. మన యొక్క స్థితి అంతా మనం చూస్తే మన ఇష్టానుసారంగా బ్రతికిన వారం, మన త్రోవను మనం నడిచిన వారం, దేవునికి విరోధంగా జీవించిన వారం. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు కాపరిగా ఉండి నశించిన గొర్రెలు, త్రోవ తప్పిన గొర్రెలు, ఆ యొక్క తీర్పు సిద్ధపడిన గొర్రెలను, నాశనమైన గొర్రెలను ఆయన రక్షించడానికి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెట్టునన్నాడు. అలాగైతే మనల్ని వేదికైన కాపరి, మనల్ని రక్షించడానికి వచ్చిన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ద్వారానే ఈ భాగ్యం మనం పొందగలిగాం. కారణం ఏమిటంటే, ఆయన మనం రక్షించడానికి, నేనే గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెట్టాడు. అంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. నాశనమైన గొర్రెలుగా ఉన్న వారం, తీర్పుకు సిద్ధపడిన వారం, త్రోవ తప్పిన గొర్రెలంగా, నశించిపోయే గొర్రెలంగా, కాపరి లేని గొర్రెలుగా మనం ఉండగా, మన ప్రభు మన కొరకై ఆయన ప్రాణము ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మందులో మనల్ని చేర్చిన వాడుగా ఉన్నాం. ఆయన మనకు కాపరి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి. ఎబ్రీ పత్రిక అంటాడు కదా, యేసు మీ కొరకే గొప్ప కాపరి. ఆ గొప్ప కాపరి మీ కొరకే రక్తాన్ని చిందించాడు, శ్రేష్టమైన నిబంధన రక్తాన్ని మీ కొరకు వెలగా చెల్లించాడు. ఇప్పుడు ఆయన మందులో మనల్ని చేర్చాడు. ఆయన మనకు ఒక ఆత్మల కాపరిగా ఉన్నాడు. ఒక మాట చూస్తారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 25వ వచనం అంటాడు, మీరు గొర్రెలెవరే దారి తప్పితిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షులైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఒకప్పుడు మన యొక్క స్థితి గొర్రెల వల్లే దారి తప్పిపోతుంది. అయితే మన ఆత్మల కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మనకు ఆత్మల కాపరిగా, మన ఆత్మను రక్షించిన కాపరిగా ఆయన మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. భక్తుల దావీదు అన్నట్టు, యెహోవాయే నా కాపరి. ఈ కాపరి మనకు సంతృప్తిని ఇచ్చాడు, సంతుష్టిని ఇచ్చాడు. ఆత్మ జలముల చేత ఆయన మనల్ని నింపిన వాడిగా ఉన్నాడు. అందుకని అంటాడు, నా గిన్నె నిండి పొందు ఉన్నదన్నాడు. ఈ రక్షణ ఆనందం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. ప్రియులారా, మన కొరకే మన ప్రభు చేసిన ఆ గొప్ప శిలువ కార్యమును బట్టి ఆయన మన కొరకై ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకి రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చిన, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తే మన కొరకై ఆయన శిలువ శ్రమను అనుభవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. మన ప్రభువును మన జ్ఞాపకం చేసుకోవచ్చుండగా ఆయన మనకు దేవుడుగా ఆయన మనకు దొరికాడు. ఆయనే మనల్ని పుట్టించాడు. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన గొర్రెలము. ఆయన మనకు చేసిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ఆయన కృతజ్ఞత అర్పణలతో ఆయన సన్నిధిలో ప్రవేశించే భాగ్యం ఆయన మనకు అనుగ్రహించారు. ఆ ప్రవేశ దేవుడు మనకు ఆయన అనుగ్రహించారు. ఒకప్పుడు దూరస్థులం,
ఆయన సన్నిధికి రాతగని మనల్ని ఆయన ఎలాగో ఆయన సన్నిధిలో నిలబెట్టాడో ఒక మాట చూస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే 9వ అధ్యాయంలో ఆయన కృపా ప్రవేశత మనకు ఆయన అనుగ్రహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 9:14 ఉంటాడు, నిత్యుడు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవన దేవుని సేవించుటకు నీ మనసాక్షిని ఎంతో శుద్ధి చేయనన్నా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన సేవించే భాగ్యం, ఆయన సన్నిధిలో ప్రవేశించే భాగ్యం ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనకు దొరికింది. ప్రియులారా, ఆయన కృపా ప్రవేశం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఆయన సన్నిధిలో ధైర్యంగా ప్రవేశించడానికి మనకు ఆయన ధైర్యమును కలిగించాడు. 10:20 వచనంలో అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగి ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడినదని ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమైన ప్రవేశించడం మనకు ధైర్యము కలిగిన. ఇప్పుడు దేవుని సందులు ప్రవేశించే భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము ద్వారా ఆయన కృపా ప్రవేశత మనకు అనుగ్రహించాడు. అందుకనే ఆయన ఆవరణములలో ప్రవేశించండి, ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కృతజ్ఞత అర్పణలతో ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కారణం ఏమిటంటే ఆ ఘనమైన మహారాజును ఆరాధించడానికి, ఆయన చేసిన కార్యాలు, ఆయన కృపను, ఆయన సత్యమును, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం హెచ్చించడానికి, దేవుడు మనకు చేసిన మేలును బట్టి దేవుని మనం స్తుతించబద్దునమే. అందుకే అంటాడు, సమస్త దేశములారా యెహోవా గురించి ఉత్సాహగానము చేయండి. ఎందుకు మనం ఈనాడు సంతోషంతో దేవుని స్తుతిస్తా ఉన్నాము? ఆయన మనకు చేసిన కార్యములన్నిటిని బట్టి, ఆయన ఉత్సహించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన సేవించడానికి, ఆయన సన్నిధిలో గానము చేసి ఆయన ఆరాధించడానికి ప్రభువు మనకు చెప్పిన కృప, ఆయన కల్వరి శిలువలో జరిగించిన శ్రేష్టమైన కార్యము ద్వారా ఆయన మన నోటి నిండా నవ్వుంచాడు. ఆయన కృపాసనంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి తండ్రి దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత అర్పణలు అన్నాడు. ఆ అర్పణలు ఏమిటో పరిశుద్ధంగా చూస్తాము. యెహోవాను స్తుతి మహిమపరచువాడు దేవుణ్ణి మహిమపరచువాడు అన్నాడు. కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట అక్కడ వ్రాయబడింది. కీర్తనల గ్రంథము స్తుతియాగం అర్పణ అన్నాడు. అక్కడ 23వ వచనములో 50:20లో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అన్న. ఆత్మ సంబంధమైన అర్పణలు దేవుణ్ణి అర్పించడానికి దేవుడు మనకు చూపిన కృపలు బట్టి, అందుకనే కృతజ్ఞత అర్పణ. ఈ కీర్తన పేరే స్తుతి అర్పణ కీర్తన. అర్పణలు దేవుని సన్నిధికి మనము తీసుకొని రావాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 అన్నాడు, ఆత్మ సంబంధ బలు అర్పించడానికి మనల్ని ఆయన యాజకులుగా చేశారు. ఆత్మ సంబంధ అర్పణలు మన జిహ్వా ఫలములు 13:15 అంటాడు, జిహ్వా ఫలములు మనము అర్పించదమన్నాడు. మన హృదయార్పణలు, నా జిహ్వా ఫలములు, ఆత్మ సంబంధమైన స్తుతి యాగములు మహోన్నతమైన దేవునికి మనం అర్పించి ఘనమైన నామాన్ని కీర్తించును గాక. దేవుడి లేఖనాలు దీవించును గాక. ఓకే.